షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, ప్రతి ఒక్కరికి కొరకు కూడా దేవుని యొక్క దైవజనుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మీ యొక్క కుటుంబంలో ఒక కుటుంబస్తుడిగా, ఒక సహోదరుడిగా, అలాగే ఒక దైవజనుడిగా నా కొరకు, నా కుటుంబం కొరకు, నాకు ఇచ్చిన బిడ్డల కొరకు, నాకు ఇచ్చిన పరిచర్య కొరకు, నాకు ఇచ్చిన సువార్త కొరకు మీరందరూ కూడా వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మనమందరము కూడా ఒకే పిల్లలమై ఉన్నాం. మనమందరము కూడా దేవుని యొక్క పిల్లలము. మనమందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడిన వారము. క్రీస్తు మనకి ఒక మాదిరిగా కనబడుతూ ఉన్నాడు. మనము కూడా క్రీస్తుకు మాదిరిగా నడవాలి. క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యము చెప్పక ముందు ఒక ఉదాహరణ మీతో నేను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అది జరిగిన సంఘటనే. ఇది నా సొంత మాటలేమీ కాదు, కానీ మనము గురు దినాలలో బ్రతుకుతూ ఉన్నాము, కడవరి దినాలలో బ్రతుకుతున్నాము. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. తెల్లవారితే మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన తల్లి అయినా కావచ్చు, మన తండ్రి అయినా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, సమాజమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. కానీ ఆ యొక్క సమస్యని నీ యొద్దకు రాకుండా ఉండాలి. ఆ దుష్టుడు నిన్ను వెంబడించకుండా ఉండాలి. దుష్టుడు ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటాడు. వాడు ఎక్కడికి పోడు. ఎందుకనంటే మనం ఏమి ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి ఆ దుష్టుడు మన మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు. మనము ఏమి నడుస్తున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, ఏమి ఆలోచిస్తూ ఉన్నామో దాన్ని బట్టి దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు చేయవలసిన పని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రయత్నించండి, ప్రారంభించండి, ప్రార్థన చేయండి, ప్రార్థనలో ఏకీభవించండి, సమస్యను మీ యొద్ద నుండి తొలగిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు, సమయాన్ని పాటించండి అని చెప్తున్నాడు, సమయాన్ని వినియోగించుకోని అని చెప్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి బయలుపరుస్తూనే ఉంటూ ఉన్నాడు. కానీ అది మనము గమనించలేకపోతూ ఉన్నాం. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన నీ బ్రతుకును మారుస్తుంది. ప్రార్థన నీ మనసును మారుస్తుంది. ప్రార్థన నీ హృదయాన్ని మారుస్తుంది. ప్రార్థన శోధన నుండి తప్పిస్తుంది. ప్రార్థన మరణము నుండి తప్పిస్తూ ఉంది. అయితే మనమందరము కూడా ప్రార్థన కలిగి పట్టుదలతో ప్రార్థన చేస్తూ ప్రభుని అడగాలి, ప్రభువా శోధన సహించే శక్తి నాకు అనుగ్రహించు,
శోధన జయించే శక్తిని నాకు అనుగ్రహించు, కానీ ప్రతి కీడు నుండి నన్ను తప్పించు ప్రభు అని మనం ప్రార్థన చేసేవారులా ఉండాలి. ప్రతి కీడు నుండి, అంధకార శక్తుల నుండి, చీకటి శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి, చేతబడి శక్తుల నుండి, ప్రతి కీడు నుంచి నన్ను తప్పించు ప్రభువా. నేను నీ పక్షమున నీ బిడ్డలుగా నన్ను స్వీకరించు. ప్రతి దినము, ప్రతి రోజు, ప్రతి సమయము, ప్రతి గడియలో కూడా నిన్ను స్మరించే కృప నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేసుకునే వారిలా మనం ఉన్నాం. అలాగే ఒక వ్యక్తి ప్రార్థనాపూర్వకముగా ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, తన ప్రార్థన ద్వారాగా తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. దేవుడే నాకు సంరక్షణ, దేవుడే నాకు యజమానుడు, దేవుడే నా కుటుంబానికి, నా ఇంటికి ఆయనే యజమానుడై ఉన్నాడని ఆ వ్యక్తి ప్రార్థనలో ప్రభుని వేడుకుంటూ ప్రతిరోజు కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో గడిపే వ్యక్తి. ఒక రోజుని ఆ వ్యక్తి ఒక పనికి వెళ్ళాడు, ఒక ప్రాంతానికి పనికి వెళ్ళాడు, జీతానికి పనికి వెళ్ళాడు. దగ్గరగా కొత్త బిల్డింగు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంచుమించులు 8 స్టేర్లు 10 స్టేర్లు కలిగిన బిల్డింగు. ఆ బిల్డింగు కడుతూ ఉన్నారు. కింద జక్కలో పైని కడుతూ ఉన్నారు. ఈ యొక్క పని చేసే వ్యక్తి ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో బయట ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే సిమెంట్ కలుపుతూ ఉన్నాడు. కింద ఫ్లోర్ లో పని చేస్తూ ఉన్నారు, ఆ బయట సిమెంట్ కలుపుతూ ఉన్నాడు. సిమెంట్ కలుపుతూ ఉన్నప్పుడు అక్కడికి ఒక పావురము వచ్చింది. ఒక పావురము వచ్చిన తర్వాత ఆ పావురాన్ని జస్ట్ ఒక గజము దూరమని పావురం వచ్చారింది. ఆ పావురం వచ్చి ఆలిన తర్వాత ఆ వ్యక్తి ఆ పావురం దగ్గరికి వెళ్ళి తన తల మీద అలా చెయ్యేసి సవర్దీస్తూ ఉన్నాడు. పైనుంచి ఒక బండకి అదే స్థానంలో ఆ వ్యక్తి యొక్క నిలబడిన పనిచేస్తున్న స్థానంలో పడిపోయింది. ఆ పావురము రాకపోతే ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతుంది. అయితే దేవుని యొక్క ఆత్మ నీ దగ్గర ఉండాలి అని అంటే ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థనా పూర్వకముగా ఉంటే ఏ సమస్య కూడా నీ యొద్దకు రాదు. ఆ పావురము, దేవుని యొక్క పావురము అక్కడికి రాకపోతే ఆ వ్యక్తి అక్కడికక్కడే ఆ బండ పడి సరిపోతాడు. చూసారా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ప్రార్థన ప్రతి మరణము నుండి తప్పిస్తుంది, ప్రతి సమస్య నుండి తప్పిస్తుంది. అనుకోవచ్చు తన భర్త పనికెళ్తే తన భార్య ఇంటి నుండి ప్రార్థన చేస్తుందేమో, అయ్యో ప్రభువా నా భర్త పనికెళ్ళాడు, నా భర్తకి ఎటువంటి హానికరము జరగకుండగా, ఎటువంటి ప్రమాదము జరగకుండగా నా భర్తకి నీ యొక్క కాపుదల ఉంచి ప్రభువా, అతను చేసిన పని నిమిత్తము, అతను చేసిన పని చేసి తన యొక్క జీవనోపాధి తెస్తేనే మా జీవితం ఉంది ప్రభువా అని ఇంటిలో తన భార్య ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసిందేమో, తన భార్య ప్రార్థన వలన రక్షింపబడ్డాడేమో, తన బిడ్డల ప్రార్థన వలన అతను రక్షింపబడ్డాడేమో, సంగమ ప్రార్థన వలన అతను రక్షింపబడ్డాడేమో, సహోదరు ప్రార్థన వలన అతను రక్షింపబడ్డాడేమో. ఎవరి వలన అతను రక్షింపబడ్డాడు అనంటే
వారి ప్రార్థన వలనే దేవుని యొక్క ఆత్మ పౌరం రూపంలో వచ్చి అతని మరణములను తప్పించింది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకం నుండి భూలోకానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆ యొక్క పైన నెత్తి మీద వాలి ఆయన యొక్క ఆకాశము మీద నుండి ఒక స్వరము వినబడుతుంది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు ఉన్నాను అని దేవుని యొక్క స్వరము వినబడుతూ ఉంది. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు మీద ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ పౌరు రూపంలో ఎలాగైతే యేసుక్రీస్తు మీదకు వచ్చి ఎలాగైతే మాట్లాడిందో అలాగే పౌరు రూపంలో వచ్చి ఆ యొక్క మనుషుడి యొక్క మరణాన్ని తప్పించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. అందరూ విడిచిపెట్టొచ్చేమో, అందరూ కూడా నిన్ను ద్వేషించొచ్చేమో, అందరూ కూడా నిన్ను అసహాయించుకోవచ్చేమో, గాని దేవుడు నిన్ను అసహాయించుకునే దేవుడు కాదు, నిన్ను చేదరించుకునే దేవుడు కాదు. ఎందుకో తెలుసా ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను కూడా నిత్యము ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ కొరకు మనము ఎదురు చూసేవారలా ఉండాలి. ఈ ప్రార్థన, నా ప్రార్థన నీ కుటుంబాన్ని మారుస్తుంది, నీ బిడ్డలని మారుస్తుంది. ప్రియమైన దేవునికి బిడ్డల, ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, ప్రార్థనలో ఎంత బలం ఉందో, ప్రార్థనలో ఎంత విధేయత ఉందో, ప్రార్థనలో ఏకీభవిస్తేనే గాని నీకు నాకు తెలియదు. ఏదైనా తినగా అది మనకి మధురముగా కనబడుతూ ఉంది. వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే వారిలా ఉండాలి, వాక్యం ప్రతిరోజు కూడా చదివే వారిలా ఉండాలి. వాక్యం ఉదయం లెగిసిన వెంటనే మన పనులు మనం చేసుకోవటం కాదు, గాని లెగిసిన వెంటనే మనము దేవుని యొక్క గ్రంథాన్ని తెరిచి దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడో, నాతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడో, ఆయన మాటలని వినాలి అని ఆసక్తి మనకి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిగల పరుషగల దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనమందరము కూడా ఆశతో ఎదురు చూడాలి. కానీ మనము కడవరి దినాలలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం, చివరి గడిలో ఉన్నాం. ఏది ఎప్పుడు సంభవిస్తుందో మనకి తెలియని పరిస్థితులు మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ ప్రార్థన కలిగి ఉంటే, ప్రార్థన జీవితం నీలో ఉంటే నీ బ్రతుకు మారిపోద్ది. నీ కుటుంబాన్ని పాడు చేయటానికి పక్కింటి వారు, ఎదురింటి వారు, బయటి వారు వచ్చి నీ మీద, నీ కుటుంబం మీద ఎన్నో సాడీలు చెప్తూ ఉంటారు. ఈ సాడీలు మనం వినకూడదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఎదుటి వాళ్ళ మాటలు మనం వినకూడదు. వాక్యము ఏదైతే నేర్పిస్తుందో, వాక్యాన్ని ఏదైతే మనకి నేర్పిస్తుందో వాక్యాన్ని పట్టుకునే మనం నడవాలి, గాని మనుషులు పట్టి మనం నడవకూడదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నది. దేవుని మాటలే మనకి నెమ్మదినిస్తాయి, దేవుని మాటలే మనకి ఆదరణ కలిగిస్తాయి, దేవుని మాటలే మనకి సంతోషాన్ని కలిగిస్తాయి, దేవుని మాటలే మనకి ఆప్యాయతని పెంచుతుంది. ప్రియమైన చూడండి, పరిశుద్ధమైన లేఖనములో ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము
8వ వచనములో ఒక మాట మనకి కనబడుతూ ఉంది. చూడండి, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను ఎడవడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయ పొందకుమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పెను. ప్రియమైన దేవునికి బిడ్డలా, ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, నీ ముందర నడుచువాడు యెహోవా. నిజమే, మన ముందర ఎవరుండాలి అంటే మన ముందర దేవుడే ఉండాలి, మన ముందర క్రీస్తే ఉండాలి, మన ముందర పరిశుద్ధాత్మ ఉండాలి. కానీ మన ముందర ఎవరు ఉండకూడదు అని అంటే కీడు ఉండకూడదు. మన ముందర సనుగులాట ఉండకూడదు, మన ముందర మూలుకోవడం ఉండకూడదు, మన ముందర కక్షలు ఉండకూడదు, మన ముందర క్రోధం ఉండకూడదు. మన ముందర ఏమి ఉండాలి అని అంటే మన ముందర దేవుడు మాత్రమే ఉండాలి. ప్రభువా, ఈ రోజున ఉదయం లేచిన వెంటనే ప్రభువా, నేను బయలుదేరి ఈ పని నిమిత్తమునను వెళుతూ ఉన్నాను. నేను వెళుతున్న మార్గము సరళము చేయి ప్రభువా. వంకర మార్గములను, ముళ్ళ తొప్పులను, రాళ్ళను ఇవన్నీ కూడా తీసివేసి దాని వేరే మార్గాన్ని నాకు అనుగ్రహించి ప్రభు అని మనం ప్రార్థన చేసేవారులా ఉండాలి అని ప్రభు ఇక్కడ మనకి సెలవిస్తూ ఉన్నాడు. మొదటి వచనం నుంచి మనం ధ్యానించుకున్నట్లయితే మోషే ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పుట సాలించి వారితో మరలా ఎట్లంటూ ఉన్నాడు, నేను యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు మోషేతో చెప్పినట్లుగా. మోషే అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలందరితోను, ఓ ప్రజలారా, ప్రభువైన దేవుడు యెహోవా, సైన్యములకు అధిపతిని యెహోవా ఈ యోర్దాను నది నన్ను దాటవద్దని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ యోర్దాను నది దాటకూడదని నాతో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అయితే నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా ఉండువు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా ఏం చేస్తున్నాడు, దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండగా నశింపజేయను. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొనుచు యెహోవా సెలవిచ్చినది ఎట్లనగా అంటున్నాడు, యెహోషువ నీ ముందుగా దాటిపోను. ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడుతూ ఉన్నాడు, యోర్దాను నది దాటొద్దని చెప్పాడు. అందుకే నా తర్వాత యెహోషువ నీకు ముందుగా దాటిపో, యెహోషువ నీకు ముందుగా దాటిపోను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన షీహోనుకును ఓగుకును వారి దేశమునకు ఏమి చేసినో ఆ ప్రకారముగానే ఈయన జనములకును చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి భయపడదంటున్నాడైనా. ఏది సంభవించినప్పటికీ కూడా మీరేమై ఉండాలి, నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యముగా ఉండండి అంటున్నాడు. నిజమే ప్రియమైన తెలుగు పెట్టారు. ఒక అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి. మన భయమే మనల్ని కృంగదీస్తుంది.
మన భయమే మనల్ని పాడు చేస్తుంది. మన భయమే మనల్ని మాట్లాడనివ్వకుండా చేస్తుంది. కానీ ఎప్పుడైతే క్రీస్తునందు వాక్యమునందు నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉంటావో అప్పుడు వాక్యము నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడి యొక్క శక్తి నీతో మాట్లాడుతుంది. నువ్వు భయపడవద్దు, నువ్వు సిద్ధపడవద్దు, నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ధైర్యంగా నుండి అని చెప్తూ అంటున్నాడు. 6వ వచనం అంటాడు కదా, భయపడుకుడి, వారిని చూసి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నువ్వు అనుకుంటున్నావేమో ఈ రోజుని, అయ్యో ప్రభువా, నా స్నేహితులు నా వెనకాల రాలేదు, నా బంధువులు నా వెనకాల రాలేదు, నా రక్ష సంబంధులు నా వెనకాల రాలేదు, నా ఎత్తో తరపులు నా వెనకాల రాలేదు, మా ఎమ్మల తరపులు నా వెనకాల రాలేదు, మా తాతల తరపున నా వెనకాల రాలేదు, ఎవరు నా వెనకాల రాలేదు, నా సంఘము కూడా నా వెనకాల రాలేదు అని నీవు కృంగిపోతున్నావేమో, భయపడిపోతున్నావేమో. ఈ భయపడవలసిన అవసరం లేదు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. నీతో వచ్చేవాడు సైన్యములకు అధిపైన యెహోవా దేవుడు. నీతో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు అడుగు, పరిశుద్ధాత్ముడా, నేనేం మాట్లాడాలో, నేను ఎలా నిలబడాలో నాతో మాట్లాడు ప్రభా. అధికారులకి నేను ఎలా సమాధానం చెప్పాలో నాకు బయలుపరచు ప్రభా. అధికారులు నన్ను భయపెట్టే రీతిగా మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళకి సమాధానం చెప్పినట్లుగా నాకు దయచేయి ప్రభు. అధికారుల యొక్క హృదయాన్ని మీరు మార్చండి ప్రభు, వారి తలంపులు మార్చండి. వాళ్ళ మీద మా మీద పగ తీర్చుకునే వారిలో ఉన్నారేమో, అది ఉండకూడదు ప్రభువా. నేనైతే నీ పక్షాన్ని నేను ఉన్నాను, నేను నీ పక్షాన్ని ఉన్నాను ప్రభువా. నేను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను ప్రభువా. ఒకప్పుడు పాపంలో బ్రతికాను, పాపంలో జీవించాను, పాపంలో కొట్టుమిట్లాడిపోయాను, పాపంలో కూరుకుపోయాను. కానీ నీవు నా హృదయంలోకి వచ్చిన తర్వాత, నీవు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా బ్రతుకు మారింది ప్రభు, నా స్థితి మారింది ప్రభు. నా నడవడిక నేను మార్చుకున్నాను, నా మాట మారింది, నా తీరును మార్చుకున్నాను, నా ఆలోచన మార్చుకున్నాను, నా బ్రతుకును మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను ప్రభా. అది ఎవరి వలనో కాదు, అది నీ వలనే, నీ వాక్యం వలనే నేను ధైర్యంగా నిలబడ్డాను. నీ వాక్యం చదవడం వలన నాకు ధైర్యం వచ్చింది. నీ వాక్యం చదవడం వలన నాకు ఆలోచన వచ్చింది. నీ వాక్యం చదవడం వలన నాకు ధైర్యంగా నిలబడటం వచ్చింది. నీ వాక్యం చదవడం వలన నా బ్రతుకును మార్చుకోగలిగాను ప్రభు, నా కుటుంబాన్ని మార్చుకోగలిగాను ప్రభు, నా కుటుంబానికి దగ్గరగా ఉండగలిగాను ప్రభు. అందరూ కూడా మోసగించి వచ్చేమో, అందరూ కూడా నిన్ను మోసగించి వచ్చేమో, కానీ దేవుడు మోసం చేసే దేవుడు కాదు. ఎందుకో తెలుసా? నీ ముందర నడిచిన వాడు యెహోవాయే. ఆయన నిన్ను ఎడబడు, ఎన్నడను ఎడబాయుడు అని చెప్తూ ఉన్నాడు. నిన్ను ఎడబడు, ఆయన ఎన్నడను కూడా ఎడబాయుడు. అందరూ ఎడబాయొచ్చేమో, నువ్వు తప్పు చేసినప్పుడు కానీ, నువ్వు ఒప్పు చేసినప్పటికి కానీ, నువ్వు తప్పుడు అడుగులు వేసినప్పటికి కానీ అందరూ కూడా నిన్ను ఎడబాసి ఉండొచ్చేమో. కానీ నీ తప్పుని సర్దిద్దుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ నడవడుకను మార్చుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. అందరూ విడిచిపెట్టినా గాని నిన్ను ఎడవను ఎడబాయును అని ప్రభు అంటూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు కదా, అందరూ వేలెత్తి చూపించి వచ్చేమో. నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావని అందరూ వేలెత్తి చూపించి వచ్చేమో. ఒక స్త్రీ పాపం చేసి పట్టుబడ్డది. మోషే ధర్మశాస్త్రము ప్రకారము తప్పు చేసిన స్త్రీని రాళ్లతో కుట్టి చంపమని
దేవుని యొక్క ఆజ్ఞ చెలవిస్తే ఆ తప్పు చేసిన స్త్రీని రాళ్ళతో తవ్వురుకుంటూ వచ్చినప్పుడు యేసయ్య దగ్గర కూర్చున్నప్పుడు పడిపోయినప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, అమ్మా ఏంటి ఈ విధంగా మీరు ఈమెను కొట్టడానికి వచ్చున్నారు అని అడిగినప్పుడు వారంటూ ఉన్నారు, మోషే ధర్మశాస్త్రము ప్రకారము తప్పు చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని ఉంది కదా అని వారంటూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు కదా, మీలో ఎవరు కూడా తప్పు చేయలేదో, మీలో ఎవరు తప్పు చేయలేదో వారు మొదట రాయి వెయ్యండి అని వారిని అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నేల మీద వంగి తన వేలుతో రాస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా ఆ రాళ్ళు అక్కడ పడవేసి పారిపోయారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నిన్ను క్షమించాను, ఎన్నడూ కూడా నువ్వు పాపం చేయకుము అని చెప్పాడు. తప్పు చేసిన వారు పారిపోయారు, తప్పు చేసిన స్త్రీ దేవుడు క్షమించి ఆమె నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు. తప్పు చేసిన వ్యక్తులందరూ కూడా రాళ్ళు అక్కడ పడేసి పారిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాళ్ళు అక్కడ పడేయకుండా ప్రభా మమ్మల్ని క్షమించు, మేము పాపం చేసాం, ద్వేషం చేసాం, ఈమె చంపడానికి మేము వచ్చాం అని వారు అక్కడ ఆ రాళ్ళు పడేసి యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర వాళ్ళు పడి ఉంటే దేవుడు క్షమించలేమో, కానీ వారు పారిపోయారు. కానీ ఈ స్త్రీని దేవుడు క్షమించాడు. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డరా, నా ప్రభువైన దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించే దేవుడు. ఎన్నడూ కూడా నువ్వు తప్పు చేయకు, పాపం చేయకు అని చెప్పినప్పుడు చిరస్థాయిగా దేవుడి యొక్క మాటలో, ఆ యొక్క స్త్రీ మాటలో ఈ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ధైర్యం కలిగి ఉండాలి, నిబ్బరము కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతావో, నిబ్బరము కలిగి ఉంటావో, ఎప్పుడైతే నిలబడి ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుసా? ఆయన నీతో కూడా, నీ దేవుడైన యెహోవా వస్తాడు, నీతో ఎప్పుడు వస్తాడు, ఆయన నీతో ఎప్పుడు ఉంటాడు. అయితే మనమందరము కూడా ఏమి కలిగి ఉండాలి అంటే నిబ్బరమ కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. మోషే యెహోషువను పిలిచి అంటున్నాడు కదా, యెహోషువా నీవు నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండము. మోషే యెహోషువను పిలిచాడు, యెహోషువా నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. యెహోవా ఈ ప్రజల ఎదుటకు వారి పితరులతో ప్రమాణము చేయించిన దేశములకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను. వారి ఎక్కడికి వెళ్ళాను, వారికి ఏది కావాలి, వారికి నీవు స్వాధీనపరచాలి. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఆయన నిన్ను ఎరవడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము. మోషే అంటున్నాడు యెహోషువతో, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యము కలిగి ఉండు, భయపడకము. నీ దేవుడు నిన్ను ఎడవడు, ఎడబాయుడు అని చెప్తూ ఉంటాడు. దేవుడు ఇశ్రాయేలీయులుగా ఈ మాటలు మోషే యెహోషువతో చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత. మోషే అక్కడికి వయసు అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఆ యొక్క తన రాజ్యాధికంలో ఉన్నాడు.
అరణ్యంలో తన ఒక నాయకుడిగా నిలబడ్డాడు. తన వయసు దగ్గరికి వచ్చేసింది. ప్రియమందరికి వెళ్ళారు. దేవుడు నాతో చెప్పాడు, ఈ యోర్దాను నది దాటొద్దని చెప్పాడు. అందుకే యెహోషువ, నేను ఈ బాధ్యత నీకు అప్పగిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలను నీకు నేను అప్పగిస్తూ ఉన్నాను. నువ్వు ధైర్యముగా నిబ్బరముగా నిలబడు. ఈ రోజున మనమందరము కూడా ధైర్యముతో నిలబడాలి, ధైర్యముతో నిలబడాలి, శక్తితో నిలబడాలి, వాక్యముతో మనం నిలబడాలి, ప్రార్థనాపూర్వకంగా మనం నిలబడాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదివినప్పుడు, పాటలు పాడినప్పుడు, నువ్వు సువార్తను ప్రకటించినప్పుడు దుష్టుడికి ఎదురు పడవచ్చేమో, కానీ దుష్టుడిని సైతము కూడా పారదోలగల సమర్థుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన బిడ్డలారా, మనము ఆయన కాపరిగా ముందు మనకి నడుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి మోషేకు కాపరిగా ఉన్నాడు, ఒక నాయకుడిగా ఉన్నాడు. 6 లక్షల కాలబలాన్ని నడిపించాడు. తన యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ వచ్చాడు. అయితే ఆయన అంటున్నాడు, మరి ఒక మాట అంటున్నాడు కదా, ఆయన కాపరి అయి ఉన్నాడు. ఆయన శాంతికరముల యొద్దకు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నూనెతో మన తలని అంటుతూ ఉన్నాడు. గొర్రెల కాపరి, మంచి కాపరి. తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టగలగా సమర్థుడు ప్రభువైన దేవుడు. చీతగాడు, ఒక కాపరి చీతగాడు అయితే ఆ గొర్రెలను విడిచిపెట్టి పారిపోవచ్చేమో, కానీ నిజమైన కాపరి తన మందని విడిచిపెట్టి పారిపోయే వ్యక్తి మాత్రమో కాదు. దేవుడు మోషేకి బాధ్యతను అప్పగించాడు. తన బాధ్యతను యెహోషువకు అప్పగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీకు నాకు కూడా ఆ బాధ్యతని అప్పగిస్తున్నాడు. సంఘమని ఆ సంఘాన్ని నువ్వు నడిపించే నాయకుడిగా చేస్తూ ఉన్నాడు. సంఘానికి కాపరి గాను, సంఘానికి తండ్రి గాను, సంఘానికి విధేయత గాను, సంఘాన్ని నడిపించేవాడు గాను, సంఘాన్ని పోషించేవాడు గాను, సంఘానికి ఏమి కావాలో నేర్పించేవాడులాగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దావీదును దేవుడు ఒక కాపరిగా ఎంచుకున్నాడు. దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు ప్రతిరోజు కూడా తన మందను మేపుకుంటూ గణపతి గానాలతో దేవుణ్ణి ఆరాధించాడు. అందుకే దేవుడు దావీదును అభిషేకించాడు, రాజుగా చేసుకున్నాడు. దేవుని యందు నువ్వు నిలబడితే, దేవుని పక్షాన నువ్వు నిలబడితే, దేవునిలో సాహసము కలిగి ఉంటే, దేవునిలో నెమ్మది కలిగి ఉంటే, దేవునిలో ధైర్యం కలిగి ఉంటే, దేవునితో శక్తి కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడే నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తాడు. ప్రియమందుకు బిడ్డలారా, మరి యొక్క మాట మనం చూసినట్లయితే, అడ్డమును పడగొట్టువాడు నా ప్రభువైన దేవుడే. చూడండి ప్రియమందుకు బిడ్డలారా, ఇక్కడ ఒక మాట అంటున్నాడు కదా, మేక గ్రంథంలోకి వచ్చినట్లయితే 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. ప్రకారములు పడగొట్టువారు, ప్రకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుతారు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ప్రభువైన దేవుడే, సృష్టికర్తే, ఆయనే మనకు నాయకుడు. దేవుడే మనకు న్యాయము, దేవుడే నాయకుడు, దేవుడే సంరక్షకుడు, న్యాయము తీర్చేవాడు, న్యాయమును సమకూర్చేవాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. మనకి ఆయన మనకి న్యాయాధిపతిగా ఉన్నాడు.
ఆయన మనకి మన ముందర నడిచేవాడు ఎవరు అనంటే ఒక నాయకుడు. ఆ నాయకుడు నా ప్రభువైన దేవుడే. రాజు వారికి ముందుగా నడుచును. ఆ రాజు యెహోవాయే. ఆ రాజు ఒక నాయకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు సంతతికి తప్ప నేను మిమ్మల్నందరినీ పోగు చేయగను, ఇశ్రాయేలులందరూ శేషించిన వారిని తప్పక సమకూర్చుదను, మోత గొర్రెలను కూడినట్లు వారిని సమకూర్చుదను, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు నిస్తారముగా కూడదురు, ప్రకారములను పడగొట్టువారు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవును, వారు రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. యెహోవాయే మనకి నాయకుడు. ఈ రోజుల్లో ఒక ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే మనకి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది. ఆ ఎలక్షన్ లో కొంతమంది నెంబర్లు నిలబడతారు, కొంతమంది ఎంపీటీసీలు నిలబెడతారు, కొంతమంది సర్పంచులు నిలబడతారు, కొంతమంది ఎమ్మెల్యేలు నిలబెడతారు, కొంతమంది ముఖ్యమంత్రులు నిలబెడతారు, కొంతమంది ప్రధానుల్ని నిలబెడతారు. 5 సంవత్సరాలకు వచ్చే ఈ యొక్క నాయకులు 5 సంవత్సరాలకి మారిపోతూ ఉంటారు. కానీ మన నాయకుడు మారే దేవుడు కాదు. 5 సంవత్సరాలకు మారిపోయే దేవుడు కాదు, 2 సంవత్సరాలకు మారిపోయే దేవుడు కాదు, 10 సంవత్సరాలకు మారిపోయే దేవుడు కాదు, 20 సంవత్సరాలకు మారిపోయిన దేవుడు కాదు. సృష్టిలో ఏదైతే ఆయన ఆజ్ఞ ఇచ్చాడో అంతము వరకు కూడా ఆయన అదే మాట మీద నిలబడ్డాడు. ఆది కాలము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా ఆయన ఏదైతే నిలబడి ఉన్నాడో అదే రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట ఇచ్చి మాట తప్పనే దేవుడు. ఒక మాటతో సృష్టిని సృష్టించాను, ఆ సృష్టించిన సృష్టిలో మీరు ఉన్నారు, మీకు మాట ఇచ్చాను, నేను మిమ్మల్ని విడవను, ఎడబాయును, మిమ్మల్ని మీకు తోడై ఉంటాను, మీకు ముందుగా రాజుగా ఉంటాను, మీకు ముందుగా నాయకుడిగా ఉంటాను. మనుషుల నాయకులు కాదు, సమాజం నాయకులు కాదు, నేను మీకు నాయకుడిగా నిలబడతాను. నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నాయకుడిగా నిలబడతాను. సమాజంలో నిలబడినప్పుడు నిన్ను అవమానపరిచేప్పుడు ఒక స్నేహితుడిగా నిలబడతాను. లోకంలో నిన్ను అసహ్యంగా మాట్లాడుతున్నప్పుడు నేను సేవ తీసుకుంటాను. నేను ద్వేషించినప్పుడు నేను ప్రేమిస్తాను. మీ కొరకు నేను ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధమే. మీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధమే. ఎందుకు తెలుసా? మీరు నా సొత్తు అయి ఉన్నారు, మీరు నాకు పిల్లలై ఉన్నారు. మిమ్మల్ని ద్వేషించే వ్యక్తిని మాత్రము కాదు. మీరు నా యందు భయభక్తులు కలిగి నమ్మకం కలిగి జీవించినట్లయితే సదాకాలము మీతో కూడా ఉంటాను. వాగ్దానం చేయబడిన మాటలు మీతో కూడా సదాకాలము, యుగ సమాప్తి వరకు కూడా మీతో నేను సదాకాలం ఉంటానని ఆయన మాట్లాడుతున్నాడు. ప్రాకారములు పోయినప్పటికీ, గోడలు కూలిపోయినప్పటికీ, పర్వతాలు తొలగిపోయినప్పటికీ, మెట్టలు తొలగిపోయినప్పటికీ కూడా మీతో నేను సదాకాలం ఉంటానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమందరికి వెళ్ళాడు. ముందుగా మనకి రాజు ఎవరు అంటే, నీ రాజు ప్రభువైన యేసుక్రీస్తు. నీ రాజు సైన్యముల యెహోవా దేవుడు. నీ రాజు దగ్గర మోకరించు, నీ రాజు దగ్గర ప్రార్థన చేయి, నీ రాజు దగ్గర నువ్వు విన్నపాలు పలుకు. ప్రభా, నేను చదువుకున్నాను, నాకు జ్ఞానం లేదు, కానీ నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. ప్రభా, నేను అనేకమైన స్థితిలో స్థితిగతులతో నేను కూలిగిపోతూ ఉన్నాను, నా బ్రతుకుడు లేవనెత్తు. కానీ నేను ప్రజల ఎదుక తల వంచి వాళ్ళలా చేయకూడదు. కానీ నువ్వు ప్రార్థన పూర్వకముగా నువ్వు నడిచినట్లయితే క్రీస్తుని పట్టాన్న ఆయన ఉంటాడు. రాజు నీకు ముందుగా నడుస్తాడు. నీ దేవుడని యెహోవా నీ ముందుగా పోవును.
నీ రాజు నీకు ముందుగా నడుస్తాడు. ప్రియమందరికి పెట్టారా, దేవుడు నీకు తోడై ఉంటాడు. చూడండి, ఆ మాటలను చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, పరిశుద్ధమైన లేఖనముల నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఎదను. నువ్వు ప్రతి మార్గములో కూడా, నువ్వే మార్గములకు వెళుతున్నావు, నువ్వు ఏ మార్గములో నడుస్తూ ఉన్నావో ఆ మార్గములో ఆయన నీకు తోడై ఉంటాడు. మార్గాలన్నీ కూడా మూసుకుపోవచ్చేమో, నువ్వు వెళ్తున్న మార్గము మూసుకుపోవచ్చేమో, ఆ మార్గాన్ని తీర్చగల సమర్థుడు నా దేవుడు. ఎందుకో తెలిసే ప్రేమిందరికి బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, నీవు నడుచు మార్గమనంతటిలో కూడా నేనేమై ఉన్నాను అనంటే నీ ముందర నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము చదువుకొని మనము ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చూడండి ప్రియమిద్దరికి బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, నీ చేతుల పనులన్నిటిలో కూడా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. మనం చేసి ప్రతి పని కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒక చెట్టు వేసినప్పుడు, ఒక మొక్క పాతినప్పుడు దానికి పాతేసి నీళ్ళకి మానేస్తే అది చచ్చిపోతుంది. అలాగే దేవుడు నీ హృదయములోకి వచ్చినప్పుడు, నీ దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, అప్పుడు ఏం ఫలితం పొందుకుంటావు అంటే ఆశీర్వాదాలు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం పొందుకుంటావు, లోనకు వచ్చినప్పుడు ఆశీర్వాదం పొందుకుంటావు. నువ్వు చేసిన ప్రతి పని కూడా అది ఆశీర్వాదకరంగా మారిపోద్ది. నీ నోటిలో ఏడుపు కాదు, నీ కళ్ళల్లో ఏడుపు కాదు, నీ నోటి నుండా ఏం చేస్తానంటే నవ్వు ఉంచుతాను అని చెప్తున్నాడు. మన నోటిలో సడుగులు ఉండకూడదు, నవ్వు ఉండాలి. మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో నవ్వేవారిలా ఉండాలి, కానీ ఏడ్చేవారిలాగా ఉండకూడదు. ఏడ్చేవారితో ఏడవండి, నవ్వేవారితో నవ్వండి. కానీ నీ సన్నిధిలో ఉన్నప్పుడు, నీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించాలి అంటే ఆనందముతో దేవుని యొక్క నువ్వేం చేయాలంటే విచారించాలి, ప్రార్థన కలిగి ఉండాలి, ప్రభుని అడిగేవారిలాగా ఉండాలి. అప్పుడు నీ చేతి కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు. నువ్వు చేసిన ప్రతి పని కూడా సఫలంగా దేవుడు చేస్తాడు. అయితే ప్రభుతో మనము సంబంధము కలిగి ఉండాలి, క్రీస్తుతో సంబంధము కలిగి ఉండాలి. ప్రియమందరికి బిడ్డలారా, మనం నేర్చుకున్నాం కదా, దేవుడి మాటల వలన మనకి నెమ్మది,
ఈ యొక్క అంశం మీద మనము ఈ రోజుని మనం నేర్చుకున్నాం. దేవుడు ఏమి చెబుతూ ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. నీ ముందర నడుచువాడు యెహోవాయే. ఆయన ఎలా మాట్లాడతాడు, ఎలా సంరక్షిస్తాడు, ఆయన ఎలా మనల్ని చేస్తాడు అని అంటే ఆయన కాపరిగా మనకి ముందుగా నడుస్తాడు. ఆయన కాపరిగా మనకి ముందుగా నడుస్తాడు. ఆయన అడ్డములు పడగొట్టేవాడు, అనగా ప్రకారములు పడగొట్టేవాడు నీ ముందర ఉన్నాడు. నీ ముందర నడిచేవాడు ఆయనే. నీ రాజు నీ ముందరగా నడుస్తాడు. ఈ రాజు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన రారాజు. నీ రాజు నీ తండ్రి అయితే నేను ఆయన పిల్లలము, ఆయన పిల్లలమైన మేము రాజులమే. రాజులైన యాజక సమూహము ప్రియమైన పిల్లరా, ఆయన రాజు, మనము కూడా రాజులమే. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం తల వంచిన అవసరం లేదు. నిన్ను భయపడుతున్నారేమో, భయపడవలసిన అవసరం లేదు. నీకు భయం పుట్టినప్పుడు మోకరించి ప్రార్థించి, ప్రభువా ఈ రోజు నాతో మాట్లాడు, నేను ధైర్యంగా ఎలా నిలబడాలో, నిబ్బరముగా ఎలా నిలబడాలో నాకు నేర్పించు. నీ దేవుడని యెహోవా నీకు ముందుగా పోవును, దేవుడు నీకు తోడేయును, నీకేమీ కూడా తక్కువ కాదు అని ఈరోజు మనము ఈ లేఖనాలలో నుండి కొన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ మాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగుస్తూ ఉన్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.